చంపుదామని చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఉన్నారు పైన కాదు నువ్వు వర్షకు చెప్తావు నీ బుద్ధి ఏమైంది వాళ్ళకి నాకు అర్థం కాదు. మంచిగా ఉన్నా కదా పైన టీషర్ట్ వేసుకున్నా. ఇగో అక్కడ నువ్వు మాట్లాడక చాలా ఎక్కువ చేసేసినావు. ఏదో నమ్మి చొక్కా పగలగొడతా. నేను చెప్తున్నా మన కొడదస్తానని చెప్తున్నా నేను. మాట్లాడి నన్ను హారిక చెప్తున్నా చొప్ప పగలగొట్టండి. నేను ఆ నుంచి తీసుకురాకపోతే ఇట్లా ఆగమవుతారు. ఏం జరిగినా కూడా నన్ను అడగొద్దు. నమ్మలేదు నువ్వు చెప్తే. నమ్మడం కాదు, నువ్వు వీడికి వచ్చినావు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడు, లోపల చూపిస్తాను నీకు. చూడు నన్ను మాత్రం ఏమనొద్దు. అప్పుడు నన్ను నేను పైకి పోయి చూసినాక మాట్లాడడం మీరు చేసుకోకండి. పిల్లల మీద చెయ్యి వేసుకోకండి. మరి అసందం ఎందుకు చెప్పిన ఇప్పుడు మేము కోపం మీద మా పిల్లలు చేస్తుంది మాకు భయం ఉంటుంది. నేను కూడా ఎందుకు చెప్పినా మీకు ఒక మాట చెప్తాను. నేను కూడా మీకు ఎందుకు చెప్పినా పిల్లలు మళ్ళీ ఏ రాత్రి వచ్చిన కాగల్లా ఏమన్నా అయితే మా ఇంటికి వచ్చిరని చెప్పగలరా. అందుకనే కదా నేను మీకు చెప్పింది. అందుకే నీ మీద నమ్మకంతో చెల్లెలనే కదా నీకు చెప్పిన. మా ఇద్దరు చెల్లెలనే కదా. అది నా చెల్లెలు ఇద్దరు నా చెల్లెలు. అందుకే నీ మీద నమ్మకంతో వచ్చినా కానీ నాకు ఆయన ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదు. ఎందుకంటే ఆలిక కాదేమో అనే ఇంటెన్షన్ తోటే నేను ఇక్కడికి వచ్చిన. మీరు ఎట్లా డీల్ చేస్తారు అట్లా డీల్ చేయండి. నన్ను మాత్రం బ్లేమ్ చేయాలి. నేను అక్కడ పోయి చూసిన తర్వాత నేను ఏం చెప్పలేదు. లేదు అక్కడ పోయినాక నేను నా మైండ్ ఎట్లా మారుతుందో నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారు పైన కాదు నువ్వు వర్షకు చెప్తావు నీ బుద్ధి ఏమైంది వాళ్ళకి నాకు అర్థం కాదు. ఈ వయసులో ఎప్పుడు మంచిగా ఉన్నా కదా పైన టీషర్ట్ వేసుకున్నా. ఇగో అక్కడ నువ్వు మాట్లాడక చాలా ఎక్కువ చేసేసినావు. ఏదో నమ్మి చొక్కా పగలగొడతా.
ఏమైనా అయితే ఇక్కడ ఒక నిమిషం నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడకు. ఏమైనా అయితే నువ్వు చెప్పకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ కాకపోవడం మా ఫ్రెండ్స్ ఇజ్జత్ పోతుంది కదా అక్క. ఇజ్జత్ ఏంటి ఇజ్జత్ అంటే మీకు భయపడి ఏమి ఇజ్జత్ ఇష్టం పక్కి పోతే చెడ్డ పనులు ఏమైనా చేస్తున్నావా? మీరు ఎవరు చెప్పొచ్చారో చెప్పండి ఫస్ట్. ఎవరికి చెప్పాలి? చిన్న పిల్లలమ్మా. మీ అమ్మ చెప్పినావా? చిన్న పిల్లలమ్మా. చిన్న పిల్లలమ్మా అంటే మీరు ఏమి బయట మా ఏజ్ ఎట్లా ఎంజాయ్ చేస్తూ చూడురా. సారీ అక్క, మీరు ఎంజాయ్ చేయలేదు. మీరు ఇంట్లో చెప్పిన ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చింది? అట్లీస్ట్ మా చెప్తే పంపిస్తారు అక్క ఒక మాట. మాకు చెప్పేది రావాలి. బయట ఎక్కడ పంపిస్తారు అక్క? వీడియో కూడా పంపిస్తారు. 12:30 తారీఖుకి చేసే తప్పులు రూపాయలు ఎందుకు అర్థమేనము? ఎందుకు చెప్పాలి అసలు? అంటే మీ ఇష్టమా? ఏంటన్నా ఇగో నువ్వు రావాలమ్మా, కాల్ చేశాడు కదా, ఎట్లా తీసుకొస్తా డైరెక్ట్ గా? మీరు చేసేది నైట్ కానీ ఒక నిమిషం అయినప్పుడు అక్క కాకపోతే ఎందుకు ఇంత లొల్లి? మాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్ని తెలుసు. నాకు వచ్చింది నాకు పర్లేదు, ఇంకెవరికన్నా పోతుంది. మీ మమ్మీ కనిపిస్తుందా? ఏమనిపించదు. అక్క స్నాప్ తీశారు ఇప్పుడు నుంచి. తీసేయండి. అది మాకు ఫోన్ చేసి అడగాల్సింది అక్క. మమ్మల్ని తిట్టాల్సింది ఇంట్లోనే పట్టుకోవచ్చు. నేను చెప్తున్నా మన కొడదస్తానని చెప్తున్నా నేను. అది ఆడపిల్లలు తప్పుకోతే తప్ప అక్క. తాగిన తప్ప అంటే నేను ఇంట్లో చెప్పి రావాలి అని చెప్తున్నాను. మీరు చేసి కలెక్ట్ మీరు చేసి తప్ప తాగినమ్మా చూడు. అది మేము ఖాళీ ఇప్పుడు వైఫ్ కోసం వచ్చిన ఎంజాయ్ చేస్తాం. అయిందనుకో మీ అమ్మ నన్ను మాట్లాడి నన్ను హారిక చెప్తున్నా చొప్ప వాళ్ళ తప్పు చేసిన వైఫ్ కోసం వచ్చినాం కదా. చెప్పి మమ్మంటారా? రేపు మేము పక్కి పోతాం మమ్మీ. ఇద్దరు మమ్మీలకు చెప్తున్నాం, రేపు పక్కి పోతాం. ఓకేనా? ఒక పద్ధతి ఉంటుంది, ఒకటి ఉంటుంది. నవ్వుకుంటున్నా, నవ్వుల పాలు చేస్తాం. నవ్వులపాలు చేసినారు. తీసుకుని రావాల్సింది మేము ఎంజాయ్ చేయమా? మాట్లాడుతున్న దిమాగ్ నాకైతే కొట్టాలా సంపాలా మమ్మల్ని మాకంతా ఫ్రీడమ్ ఉంటుంది. మేము మాకున్న ఏజ్ కి మేము చాలా రెస్పెక్ట్ గా చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. మేము జస్ట్ ఒక వైఫ్ కోసం వచ్చినాం తప్ప ఫ్రెండ్స్ తో చెప్పినాం అక్క. ఒక ఫ్రెండ్స్ తో ఒక వైఫ్ కోసం వచ్చినాం తప్ప ఏదో చిల్లరేషాలు అయ్యేది రాలేదు. చిల్లర వాళ్ళని అంటలేదు, మీ చుట్టూ వాళ్ళ గురించి తెలుసుకొని తప్పు అర్థమైందా? మీరు వచ్చి నార్మల్ చెప్పాల్సింది. మీరు కొడతాను మాట్లాడి వేసి పెట్టుకుంటాయి చూడండి పెట్టుకుంటాయి. నేను ఆ వీడియో పెడితే అసలు మంచిగా చెప్పుకోను. ఆమె చెప్తే మేము నమ్మలేదు. ఎందుకంటే నీ మీద నమ్మకంతో నేను నమ్మలేదు. చూడని నమ్మలేదు. అర్థమైందా? ఉండండి కదా, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. సరే ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా. చేస్తున్నారు అదే మీకు తెలిసిన నోరు ఉండాలా? ఒకటి
2 hours ఇంటికి వస్తాం సిగ్గుందా నీకేమన్నా? 2 hours దాకా కూర్చోలేకుండా ఉండాలా? సిగ్గుందా నీకేమన్నా? అదే వద్దు. మీ పండగ మంది బయట పడుతుంది కదా, అందుకే వద్దు. మీరు వద్దని నేను వీడియో పని చేయరా నాకు అర్థం కాదు. ఇంకెంతసేపు ఈ పప్పు అన్న మీ బిడ్డకి 2 hours టైం కావాలండి మాకు. చెప్తున్నాం కదా ఆగు కాదు మేమంటే గోదావరి 2 hours ఆగవుతున్నది. 2 hours అయినా వస్తాం తినేసి. ఏ చెప్పుకొని పోతా నేను ఎక్కడ మాట్లాడమంటే ఎవరు పెడలు పడాలి. ఏంది? చాలా అసలు భయం ఉందా? మాకు నమ్మొచ్చు. తప్పు చేసిన వాళ్ళు భయపడ్డా అప్పటిదాకా నేను భయపడని పల్లి గొంతు పిట్లలో తలబెడతాని నువ్వు ఏమనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అందరు మందు తాగుతుంటే మేము ఏం కూడా తాగుతుంది నువ్వు దాగి ఏమన్నా తగదోం తక తరిగిట దోం తక తరిగిట గిట తగదోం ఏదానికైనా మొత్తం ఇట్లా తయారవుతున్నావు. తిరుగుతామండి నన్ను అడగొద్దు చెప్తున్నా నేను. ఇప్పుడు కాదు ఎప్పటికన్నా సరే నిన్న వచ్చి ఎవరు పాయింట్ చేసిన ఆయన గురించి ఎవరికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? 24 గంటల పక్కనే ఉంటాం. ఇప్పుడు 1 గంట ఉంటారు. సరే ఏం చేస్తా చూద్దాంపా, మనం చూద్దాంపా. పోనీ నాకు కదా మీరు ఎట్లయితే చేస్తే మేము చూస్తాం. ఏమో మీరు ఎట్లయితే చేస్తే మేము బయట పోండి. ఏదైనా ఆగండి, ఒక 2 minutes ఆగండి, వెళ్ళిపోతాం. తీసుకొని వెళ్ళిపోతాం. ఎట్లయినా చేస్తాం మేము చూస్తాం. బయట పోండి. ఏమైనా చేస్తాం. మేడం బయట రానండి. నువ్వు మీ చిల్లర లెక్కలు చేసిరు, ఇది వచ్చి చిల్లర లెక్కలు చేసిరు. మేడం మేడం ఇటువంటి ప్లీజ్ ప్లీజ్ రండి సార్. ఎంజాయ్ చేస్తాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం మేము కూడా చూస్తాం. మా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తాం మేము కూడా చూస్తాం. పంపిస్తాను నేను. లేదు ఆగండి. లేదు రండి రండి బయట రండి మేడం. ఆగండి ప్లీజ్. అన్న ఒక 2 minutes ఆగండి. 2 minutes. మా పిల్లలంతా ఎంత పెద్ద ఎట్లా చేస్తాం మేము వీళ్ళని రాని తారదగదిని దత్తి